ముందుగా మనందరి గురువు అయిన సుభాష్ పత్రి సార్కి, వంశీ సార్కి, హైమా మేడం కి, అలాగే డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ మేడం కి, మన పితృదేవతలైన వసులకి, రుద్రులకి, ఆదిత్యులకి, అలాగే మీ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ రోజు క్లాసు మొదలు పెడతాము. ఒక ప్రార్థన ద్వారా మొదలు పెడతాము మిత్రులారా. ఓం అసతో మా సద్గమయ తమ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సో మిత్రులారా, నిన్నటి క్లాసు ఆ, ఎలాగా మనము ఆత్మని మన గర్భంలోకి పీల్చుకొని ఇన్వర్టైజ్ చేసుకొని మరి డెలివరీ అయిన తర్వాత ఆ ఎలా మేము ఆ పిల్లల్ని మేము పలకరించాలనేది మేము డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ముందు తర్వాత ఏమంటే మేము ఇప్పుడు స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ ఆ అయినప్పుడు ఇప్పుడు ఆ బిడ్డ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏంటి దీన్ని మనము ఇన్నర్ చైల్డ్ వర్క్ అంటే వచ్చిన తర్వాత ఆ బిడ్డ మనకి పుట్టిన తర్వాత మేము ఆ బిడ్డకి ఏమైనా గాయాలు ఉంటే దాని గురించి ఇన్నర్ చైల్డ్ వర్క్ ని ఎలా చేసుకోవాలనేది ఈ రోజు మేము తెలియజేసుకుంటాం మిత్రులారా. మనలో అయితే ఏదైతే ఎసెన్స్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడిని చూసారనుకోండి, మీరు చాలా సార్లు చిన్న పిల్లలు కళలు గాని ఒక జంతువు గాని కళలుగా చూస్తే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అంటే, మేము ఒక చిన్న పిల్లోడిని కళ్ళలు పెట్టి చూస్తే, లేదు జంతువుని కళ్ళలు పెట్టి చూస్తే ఒక భగవంతుని స్వరూపాన్ని ఆ పిల్లలను చూడొచ్చు. అలాగే మేము జంతువులని చూడొచ్చు అంటే మేము చెప్పొచ్చు. ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకో అక్కర్లేదు, భగవంతుడు అక్కడే దర్శనం ఇస్తాడు మనకి. ఎందుకంటే వాళ్ళలో ఆ గాడ్ లైక్ ఇన్నోసెన్స్ అంటే ముగ్ధ భావన ఉంటది. ఆ ముగ్ధ భావన మకంలోన మేము ఆ భగవంతుని స్వరూపాన్ని మేము చూడొచ్చు. 3 సంవత్సరాల వరకు. సో లిటరల్ గా మీరు ఆ భగవంతుని దర్శనం అంటే ఆ బిడ్డ 3 సంవత్సరాల వరకు ఉంటది ఆ టైంలో నా భగవంతుని స్వరూపం. తర్వాత ఏమంటే మేము భయపెట్టి ఆ భగవంతు స్వరూపాన్ని మేము దూరం చేసేస్తాం. ఒక జంతు కళలు చూసుకున్నప్పుడు గాని, ఒక చిన్న పిల్లడు కళ్ళని చూసినప్పుడు గాని, సో అప్పుడు ఎలా అసలు ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనేది ఏంటి అసలు అది తెలియకపోతే ఏమవుతుంది అంటే, ఏదో చేస్తాం మనము ఏమనుకుంటాము, తర్వాత ఏమవుతుంది, ప్రాబ్లం వస్తాయి. చూడండి, మేము చేసే టైంలోనా ఆ పిల్లల్ని పెంచే టైంలోనా చాలా జాగ్రత్తగా పెంచాలి. ఏదో చేస్తామో ఏదో పెంచుతామంట మేము ఆ భావన నుండి పెంచరాదు. ఒక ఒక భగవంతుని స్వరూపం అనే భావన వల్ల ఆ పిల్లల్ని పెంచాలి. ఇది తెలియకపోతే ఆ పిల్లలు ముందర ముందర పెరిగినప్పుడు వారికి ఇబ్బంది కలుగుతావి. తల్లిదండ్రులను బొమ్మ చే చేస్తారు. నువ్వు ఏం చేసావు అంటే చూడండి, వారు పెద్ద అయినప్పుడు తల్లిదండ్రులకు అడుగుతారు, మీరేం చేసిండారు, మాకేం కొనిపెట్టిండారు, మాకేమి ఇచ్చేసిండారు అంట. పిల్లలు తల్లిదండ్రులకు అడుగుతారు. తల్లిదండ్రులు ఏమప్పా మేము ఎంత కష్టపడి చాలా ఇచ్చేసినాం కదా, మిన్ని సాకినాము, బట్టలు కొనిపెట్టినాము, స్కూల్ కి అంతా చేర్పించినామంట అంటారు. ఈ డెలిమాలన ఇద్దరు పడిపోతారు ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఆ పిల్లలకి ఏమైనా ఉంటే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇయ్యరు. ఇక్కడ తల్లిదండ్రులు వారు క్వశ్చన్ లాగా ఉంటారు. ఏంటంటే సమస్య అక్కడి నుండి వచ్చి ఉంటది కదా, దాని నుండి మీరు జాగ్రత్తగా పెంచాలి. మేము ప్రేమ నుండినే పెంచాం కదా అంట మీరు వారికి అడుగుతారు. ప్రేమ నుండి పెంచినాం కదరా నిన్నే అంట మీరు పిల్లల్ని అడుగుతారు. మీరు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంటారు వాళ్ళు. సో ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదు, తల్లిదండ్రులకి పాపం అర్థం కాదు. ఈ టైంలోన వారికి తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాకపోతుంది. వీళ్ళకి వాడు ఏమి ఇవ్వలేదు ఏదో ఫీల్ అవుతున్నారు, కానీ ఏమి ఇవ్వలేదు వీళ్ళకి అర్థం కాదు. టోటల్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఇప్పుడు ముందు అసలు ఆధ్యాత్మికమైన పిల్లల పెంపకం గురించి తెలుసుకోబోతాం. ముందు అసలు ఏంటి, ఇప్పుడు మన ఈ అంతర్ శిశు వర్క్ చేసుకోవాలి. ఈ అంతర్ శిశువు అనేది మేము వర్క్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. మనము
అనుకుంటాం. పుట్టినప్పటి నుంచి మేబీ ఒక స్కూల్ ఏజ్ 14 నుండి 15 సంవత్సరాల వరకు అప్పటి వరకు పిల్లలాగే కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే కాలేజీలోకి వెళ్తామో ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు అనుకుంటాము. సో మరి మనం అనుకుంటాం ఈ పుట్టిన స్టేజ్ నుండి 15 సంవత్సరాల వరకు అంతా ఒక స్టేజ్ అనుకుంటాం. చాలా తప్పు. మేమంటే పుట్టిన నుండి కాలేజీకి వెళ్ళే వరకు ఒక ఒక స్కూల్ ఏజ్ ఉంటదంట అనుకుంటాము. అది మనము కన్సిడర్ చేసేది తప్పు. ఎందుకంటే దానికన్నా ఇంకా ఎక్కువ అంశాలు మేము తెలియజేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ దశలు ఉన్నాయి. ఒక్క దశలో ఒక్కొక్క అవసరం ఉంటుంది. బిడ్డలు దశలు ఉంటాం అంటే జీరో నుండి అంటే పుట్టిన వెంటనే నుండి 5 సంవత్సరాలకు ఒక దశ ఉంటది. మరి 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలకు ఒక దశ ఉంటది. 14 నుండి 24 వరకు ఒక దశ ఉంటది. ఆ దశలన పిల్లల పెంపకలు చాలా మేము జాగ్రత్తగా పెంపాల. 0 నుండి 7 సంవత్సరాల వరకు తల్లి దగ్గరనే ఆ పిల్ల పెరగాలి. 7 సంవత్సరాల తర్వాత మేము తండ్రి దగ్గర పంపియాలి. ఆ పెద్ద ఎదగడానికి మరి నేర్పించడానికి తండ్రి దగ్గర పంపియాల. తర్వాత 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడపిల్లలు వారు తల్లి దగ్గరకే రావాలా. ఎందుకంటే వారి బాడీలోన వేరియేషన్ అవుతుంది. హార్మోన్స్ చేంజెస్ అవుతుంటవి. మరి ఆ టైంలోన వారు ఆడేవాళ్ళకి ఏమేమి ఇది ఇది చేయాలంటే వారికి తెలియచేయాలనేది తల్లినే చెప్పాలి. తర్వాత మరి 17, 10, 18, 24 వరకు మేము వారికి ఆప్యాయతను ఇయ్యాల. ఏమంటే పిల్లలు కానీ వదిలేసేది కాదు. ఎప్పుడు వదిలేస్తామో మళ్ళీ మళ్ళీ వారికి సమస్యలు వస్తాయి. వారికి అంతా తెలియచేయాలి. వాళ్ళకి తెలియచేసినాడు లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనేది తెలుసుకోవాలి. ఆ అవసరాలు ఏంటో మనకు తెలియనప్పుడు మనము వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వలేము. ఆ అవసరాలు అనేవి కూడా డిఫరెంట్ దశల్లో మారుతూ ఉంటాయి. ఒకటి కాదు మామూలుగా తల్లిదండ్రులకి ఏంటి వీళ్ళు కడుపు నిండా తిండి పెట్టాలి, మంచి స్కూల్ చేర్పించాలి, మంచి బట్టలు కొనివ్వాలి. తల్లిదండ్రులుగా ఆలోచించింది ఇంకేమైనా ఉందా? ఫ్యాక్టర్ ఏదైనా ఉందా? ఇదే కదా కడుపు నిండా తిండి పెట్టాలి, మంచి స్కూల్ పంపియాలి అనేది ఒకటే అదే ఉండదా? దానికి ఇంకా ఏమైనా ఉండదా అనేది మేము ప్రశ్నించుకోవాలా. మంచి చదువు చెప్పించాలి, మంచి బట్టలు ఉండడానికి ఒక ఇల్లు, అంతే. ఇంకా ఎంత అంతకు మించి మన ఆలోచన పరిధి ఏమి లేదు అంట తెలుసుకుంటాము. ప్రేమ తర్వాత మేమేమో కొరత ఇచ్చినామా అదేనే మేము చూసుకోనాలా. దాన్నే ప్రేమము. ఆ ప్రేమము ఇయ్య ఇవ్వాలి. కొంచెం కొంత తెలిసిన ఒక లెవెల్ వాళ్ళకి ప్రేమని ఇవ్వాలి. అంటే మేము వారికి ప్రేమ అనేది ఒక భావన ఉండదు కదా. ఆ భావనని వారికి పంచిపెట్టాలి. మేము బట్టలు కొనిపెట్టి స్కూల్ పంపిస్తే వారికి అంతా ఇచ్చేస్తే అయిపోయలేదు. వారికి ప్రేమని మేము అందించాలి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి బొమ్మలు కొనివ్వాలి. అంతే కదండి. ఇంకా వారు సంతోషం ఉండడానికి చూడండి, చిన్న పిల్లల టైంలోన మీరు ఏం చేస్తారు, ఒక బొమ్మలన్నీ ఇస్తారు. అన్ని జీవం లేకుండా బొమ్మలన్నీ ఇప్పిస్తారు. ఆ జీవం లేక బొమ్మల తోడే ఆటలు ఆడుతుంటారు. అలాంటి పని చేయరాదు మిత్రులారా. మీరు ఏం చేస్తారంటే పుట్టిన వెంటనే తర్వాత ఒక 5, 6 సంవత్సరాలు అయినోడు వారు నడవగల అనే టైంలోన మీరు ప్రకృతి దగ్గర పిలుచుకోపోవాలి. ప్రకృతి దగ్గర పిలుచుకోపోయి ఆ చెట్టు, ఆ ప్రాణులు, పక్షులు ఆ గురించి మీరు వారికి ఎంత నేర్పించాలా. ఆ మీద పక్షి దగ్గర ఎలా స్నేహం చేయాలా, ఆ మీద చెట్టు దగ్గర ఎలా స్నేహం ఉండాలని తెలియచేయాలా. ఆ మీద పశువులు, ఆ మీద కుక్కల దగ్గర ఎలా ఫ్రెండ్షిప్ చేయాలా అవన్నీ నేర్పియాలా. అలాగే మీరు నది స్నానంకి తీసుకోపోవాలా. నది స్నానం తీసుకోపోయి అక్కడ చేపలు ఉంటావు కదా, చేపలు వారికి మసాజ్ చేపియాల. ఆ చేపల దగ్గర తోడు చేసేసి వారికి అనుభూతి చెందేలా. లేదంటే సముద్రంలోకి పోయి సముద్రంలోనే ఆటలు ఆడాలా. అప్పుడు మీరు నిసర్గం నుండి ప్రకృతి దారి నుండి వారికి ఎంతో నేర్చుకోగలరు. మేమేం చేస్తాము ఇప్పుడు ఒక మొబైల్ ఇచ్చేసి చూసుకో అంట వదిలేసి పెట్టాడు సార్. ఆ మొబైల్ అని ఏం చూస్తారో ఏం లేదంటే మేము చూసేలేదు. అంటే ఆ మొబైల్ ఇచ్చేసేస్తే ఊరికే ఇస్తారంట మీ భావన. అయితే వారు ఏ నేర్చుకుంటారు అనేది మీకు అది మీరు ఫాలో చేసేలేదు. అంటే మీరు ఇబ్బందిలను పడిపోయి ఉంటారు, బిజినెస్ లోనే పడిపోయి ఉంటారు, పనులను పడిపోయి ఉంటారు. వారు ఏమంటే ఊరికే అవుతే చాలంట మీరు తెలుస్తారా. అయితే దానికి లెర్నింగ్ ప్రాసెస్ ఉండదు.
మీరు దాన్ని గుర్తించాలి. చూడండి, మమ్మల్ని అందరూ తీసుకుపోయి సారు, వంశీ సారు మడ్ బాత్లన పెడతారు. మడ్ అంటే ఇది ఉంది కదా, ఇసుకలనే ముంచేస్తారు. ముంచేసి పీకల వరకు ముంచేసేసి మనకి ఆ ఇసుకకి అంటే భూమికి మనకి అనుసంధానం చేసేసి ధ్యానం చేపిస్తారు. అలాంటి పనులు చేయండి. మీరు బిడ్లు పిలుచుకోపోయినాడు, నీళ్ళన్నా ధ్యానం చేపిస్తారు. నీళ్ళన్నా ధ్యానం చేసినాడు. ఇప్పుడు చూడండి, మీరు వంట చేసే టైంలోన తరకారీ కూరగాయలన్నీ వాడిపోయి ఉంటాయి. వాడిపోయినోడు నీళ్ళకి ఒక గంట సేపు వేస్తారు. ఆ గంట సేపు వేసినోడు మీరేమంటే ఆ ఈ నీళ్ళ ఉండిన ఎనర్జీ ఆ తరకారీ అంతా తీసుకుంటది. ఆ నీళ్ళన శక్తి ఉండదు. మన పంచభూతులతోనే మన శరీరం అయినోడు మేము దాన్ని వదిలేసేసి వేరే ఆర్టిఫిషియల్ గా మేమేమో బొమ్మలు అవి ఇవి కొనిస్తాం. దాంట్లో నుండి ఏమి జీవం ఉండదు. అది వారును అదే ధర జీవం లేకున్నట్లు పెరుగుతారు. మేము అనుకుని ఉంటది అది ఇస్తే దాన్ని ఇదవుతుంది అంట. అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దండి మిత్రులారా. ఇంకా లాడిమిర్ మెగరే ఎవరు అనాస్తేషియా అనేది ఒక రింగింగ్ సెడర్ అని బుక్ రాస్తారు. ఆ బుక్ లోన ఒక ఆ ఒక సన్నివేశం వస్తది. ఏమంటే ఒక రోమ్ నుండి ఒక సామ్రాజ్యుడు అనేది రాజుడు వస్తాడు. రాజుడు వచ్చేసి ఒక ఊరిని అటాక్ చేయాలంటే వస్తారు. అటాక్ చేసాక వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ ఊర్లోన ఆ రోజంతా పండుగ చేసుకుంటుంటారు. పండుగ చేసుకునే టైంలోన ఒక సైనాధికారి పోయి వారికి మెసెంజర్ చెప్పాలి, మేము ఈ రోజు మీకు అటాక్ చేసేకి వస్తున్నాం మీ ఊరి మీద అంటే చెప్పాక వచ్చినప్పుడు ఆ ఊరు నుండి చిన్న పిల్ల, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లలు వస్తారు. ఆపోజిట్ వచ్చేసి ఏం చెప్పండి అంటారు ఆ సైనాధికారికి, మీ ఊరికి మేము ఈ రోజు అటాక్ చేసేకి వస్తాము అంట అతను చెప్తారు. ఆ పిల్లులు ఏం చేస్తారు, ఆ సైన్యాధికారికి చెప్తారు, లేదండి ఈ రోజు కుదరదు, తర్వాత రోజు రండి, మేము ఆవిడ సిద్ధంగా ఉంటాము, అప్పుడు రండి అంటే చెప్తారు. ఆ సైన్యాధికారికి కోపము ఈగో అని వచ్చేసి ఏం చేస్తాడు, చిన్న పిల్లలు నన్నే భయపెడుతున్నారు కదా, నన్నే ఆ నా మాట అయినవారు కదా అంటే ఏం చేస్తాడు, ఈ రోజే మేము మీ ఊరికి మీద దాడి చేస్తామంట చెప్తారు. అప్పుడు వెనుకకపోయిన తలకే వారి ఆ పిల్లలు ఏం చేస్తారు, వారు ఒక మందుని రాసుకుంటారు. మందుని ఒంటికంతా రాసుకొని, ఇద్దరు రాసుకొని ఒక సైగల్ ఆకాశం దగ్గర చూసి ఇట్లా సైగలు చేస్తున్నాడు. అప్పుడు లక్షలాది ఆ ఈ తేనె పురుగులన్నీ వచ్చేసి ఆ సైన్యానికి అటాక్ చేస్తాయి. ఆ సైన్యానికి అటాక్ చేసి వారికి బాధ పెట్టి ఆ ఊరు నుండి ఊరికి వేరే తరిమి వేస్తారు. ఆ తర్వాత ఆ సైన్యాధికారులు వారు పితృలకి వారు ముందు తరానికి ఏం చెప్తారు, ఎక్కడ పోతున్నో ఆ ఊరికి మాత్రం పోవద్దండి అంట వారు చెప్తారు. ఎందుకంటే వారు ప్రకృతిలోన ఉండే ఆ ఇది ఉంది కదా, తేనె పురుగు జೊತೆ ఫ్రెండ్షిప్ చేసింటావి. ఆ మైక్రోబ్స్ తోడు ఫ్రెండ్షిప్ చేస్తా. అలాంటి జ్ఞానము ధ్యానం ద్వారా మేము నేర్పించాలి ఆ పిల్లలకి. అప్పుడు అయితే వారికి ఎంతో మన ఆపదల నుండి రక్షణ కలిగేకి ఎంతో సహాయం పొందొచ్చు. చూడండి మిత్రులారా, మనము నేచర్ తోడు స్నేహం చేస్తే మనకి ఎంత సహకారం దొరుకుతుంది అనేది ఈ కథ ద్వారా మేము తెలియచేసుకోనొచ్చు. ఒక ఆవుని నేను నా జీవితంలోన ఒక రెండు గేదెలనే పెంచింది. గేదెలు పెంచినోడు చిన్నప్పటి నుండి ఆ ప్రేమగా పెంచింటి. అవి పొలంలోన మే ఏమైనా పొలం వేసేకపోతే వేరే సిగ్నల్ హే అంటే చాలు అలాగే అది వచ్చేది. ఈ సిగ్నల్ కి అది అవాయిడ్ చేసి గడ్డిని మాత్రము మేసేది. అలాగే నేను ఎంత ఒక 100 అడుగులు 100 అడుగులు దూరం ఉంటున్నో అది నన్ను గుర్తించి దాన్ని పలకరించింది. ఇది అంతా స్నేహభావము మనము ప్రాణుల దగ్గర జంతువుల దగ్గర నేర్పించాల. అప్పుడు మనకి దాని నుండి ఏమో నేర్చుకునేది ఉంటది. ప్రతి దాని నుండి మేము నేర్చుకునేది ఉంటది. దాన్ని తీసేసి మేమంటే ఆర్టిఫిషియల్ గేమ్, ఆర్టిఫిషియల్ బొమ్మల నుండి మేమేమి నేర్చుకునేది నిర్జీవం అవుతాము. ఆ నిర్జీవత్వాన్ని మేము నేర్చుకోరాదంట. మేడం అనాస్తేషియా మేడం వారు
ఆ బుక్లన తెలియజేసినారు. ఎప్పుడు మనం జీవం ఉండే ప్రాణుల దగ్గర మేము స్నేహం పొందాలి. అవి ఏమి చెయ్యవు. ఏంటంటే భయం వల్ల మేము అదేమో చేస్తది అనే భయం వల్ల మనకి అటాక్ చేస్తే వరకు అవి ఏం చేయలేదు. దైవ స్వరూపాలను చూసినోడు మిమ్మల్ని ఏమి చేయవు. అది మేము గుర్తించాలి. మరి దాన్ని పిల్లలకి తెలియచేయాల. సో విషయానికి వస్తే తల్లిదండ్రులు అనుకునే ప్రేమ అది ఎంతవరకు ఆ బిడ్డలకి కావలసిందో లేదా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో తల్లిదండ్రులు అదంతా ప్రేమతోనే చేస్తున్నారు. చూడండి, వారి పిల్లలు తల్లిదండ్రులకి బుక్కులు కొనిచ్చేది, స్కూల్ కి పంపించేది, బట్టలు కొనిచ్చేది, మరి భోజనం చేపించేది అది ప్రేమతోనే చేస్తారు. అది మేము ప్రేమ లేక చేసేలేదనుకొనొచ్చు. అయితే దానికిన మించింది ఏమైనా ఉండదా అనేది మేము చూడాలి. వారు ఇచ్చే ఈ ప్రేమము ఎంతవరకు ఆ బిడ్డలకి సహాయపడుతుంది, వాళ్ళ అవసరం ఏంటి అనేది మనము ఫస్ట్ తెలుసుకుందాము. ఓకే. ప్రేమలో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నవి. ప్రేమలోనూ రకరకాలు ఉండవి. అంటే కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ అంటే ఉండదు. అంటే ఒక ఆ, ఆ, షరత్తు లేని ప్రేమ, మరి షరత్తు లేకపోయిన ప్రేమ అంట రెండు రకాలు ప్రేమ గురించి మేము చెప్పొచ్చు మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మనము ఏ తల్లిని తండ్రిని మనము బ్లేమ్ చేయడానికి లేము. వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి కూడా మనము ఇక్కడ లేము. వాళ్ళు చైతన్యత, వాళ్ళు బెస్ట్ ఎంత ఇవ్వగలరో ఇచ్చిండారు. చూడండి, వారు ఇయ్యలేదంట మేము తల్లిదండ్రులని మేము బ్లేమ్ చేయరాదు. వారు చైతన్యంలో ఏమి ఇచ్చినారో, వారు బుద్ధి లెవెల్లో ఏమి ఇచ్చినారో దాన్ని మేము స్వీకరించాలా. వారిని ఎప్పుడు మేము తిట్టకపోరాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తల్లిదండ్రులు అయిపోయిండారు. మీరందరూ ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయిండారు. మీరును గిల్టీ పడేది ఏమీ అవసరం లేదు. నేను ఇలాంటి పిల్లల్ని ఇట్లా చేస్తే, ఈ పిల్లల్ని చిన్న టైంలో నా పిల్లల్ని బాధ పెడితే, వారికి లైంగిక వేదన చెందిస్తే అంట బాధపడేదేమీ అక్కరలేదు. బ్యాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరము లేదు. అరే నేను ఇది చేయలేదు, నేను ఇలా చేశాను, అలా అవసరం లేదు. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడైనా మీరు ఆ నాలెడ్జ్ ని తెలుసుకోబోతున్నారు. కానీ దాని నుండి మీరు ప్రశంసించుకోవాలా. వర్క్ అంటే ఇప్పుడు మీరు కూడా దాన్ని ఇన్నర్ చైల్డ్ వర్క్ ని చేసుకోనాలా. మీరు చేసుకుంటే మీ బాల్యంలో ఏం జరిగింది, మీ పిల్లలకి ఏం జరిగింది, దాన్ని నుండి బయటికి రావచ్చు. మీరు హీల్ కావచ్చు. మీ అందరిలో కూడా ఈ అంతర్ శిశువు ఉన్నారు. మీ పిల్లల గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాము. ఫస్ట్ మీరు ఆలోచించండి. మా పిల్లల గురించి ఆలోచించి తర్వాత చేస్తాము. మీరు ఉండదా ఏమా ఇట్లాంటి ఇబ్బందులు కలిగిండేది మీలో ఏమైనా ఉండదా? తల్లిదండ్రుల నుండి ఏమన్నా బాధపడిండారా? లేదు మీ అన్నదమ్ముల టైంలోన ఆ టైంలోన లైంగిక వేదన చెందినారా? లేదు చిన్న టైంలోన చిన్ననాటి ఆట ఆడే టైంలో స్నేహితుల నుండి ఏమైనా ఇబ్బంది పెట్టినారా? లేదు స్కూల్లోనే ఏమైనా ఇలాంటి లైంగిక వేదన చెందినారా? లేదు హాస్టల్లోన ఏమైనా లైంగిక వేదన చెందినారా? ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నావా అనేది మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సో ఫస్ట్ ఈ క్లాస్ లో మనం ఫోకస్ ఏంటంటే, ఉమ్, నా చిన్నప్పుడు నేను ఏమీ పొందలేకపోయాను. చిన్నప్పుడు టైంలోన నేను ఏమీ పొందలేకపోయినానది మీరు ప్రతి అనుక్షణముని మిమ్మల్ని మీరు పరిశీలించుకోనాల. నేను ఏమైనా కోల్పోయినానా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నాను. ఏమైనా బ్లాక్ ఉన్నాయా? నాలో ఏం బ్లాక్ ఉండడం వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను? నాలో ఏమైనా బ్లాక్ ఉన్నదల్లా ఎందుకు నేను ట్రిగర్ అవుతున్నాను, నేను ఎందుకు కోపం పడుతున్నాను, ఎందుకు మాటి మాటికి నేను ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నాను, ఐ మీన్ ఎందుకు నేను దుఃఖం పడుతున్నాను అనేది మీకేమైనా బ్లాక్స్ సమస్యలు అడ్డంకిలు ఏమైనా ఉన్నావా అనేది మీరు పరిశీలించుకోండి. ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడికి ఏమి ఇవ్వగలడు? అంటే బిచ్చగాడు ఇంకొక బిచ్చగానికి ఏమి ఇస్తాడు? ఒక ఉన్నవాడు తానే ఇయ్యొచ్చు.
అలాగే మీరు వీలైతే మీరు ఇంకొకరికి ఇవ్వచ్చు దాని జ్ఞానం. ఒక బిడ్డకి నీడ్స్ ఉంటాయి, అవి తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాలి. అవి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్, ఎటువంటి కండిషన్ లేని ప్రేమం, అలాగే షరత్తు లేని ప్రేమమును ఇయ్యాలి. పిల్లలకి షరత్తు లేనివంటి ప్రేమము ఎప్పుడు మనము ఇవ్వాలి. ఎటువంటి కండిషన్ లోని ప్రేమ. సో ఎప్పుడైతే ఆ ప్రేమ బిడ్డకు ఇవ్వబడుతో వాళ్ళు తర్వాత జీవితంలో ఉన్నతంగా ఎదగగలరు. కండిషన్ లేకంటే షరత్తు లేకుండా ప్రేమ ఇచ్చినోడు వారు ఆధ్యాత్మికంగాని మరి ఆర్థిక పరమైన జీవితంలోనే అభివృద్ధి చెందగలరు. కొన్ని ప్రాబ్లం వస్తాయి, కొన్ని బ్లాక్స్ ఫామ్ అవుతాయి మన జీవితంలో. ఇప్పుడు నేను చెప్పే ప్రతి బ్లాక్ ని మీరు మీ జీవితంలోకి అన్వయించుకోండి. ఓకే, ఇది నాకు ఉంది, ఇది నాకు ఉంది. ఇప్పుడు చెప్పే ఏమేమి ఉండదో దాన్ని మీ జీవితంలో ఉండదా లేదనేది మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎలా మన జీవితం కలుషితం అవుతుంది, ఈ అవసరాలు మనకి ఇవ్వకపోతే, మళ్ళీ మనం తల్లిదండ్రుల ద్వారా ఇది మనకి అందకపోతే, చూడండి మీకు తల్లిదండ్రుల ద్వారా మీకు అందకపోకున్నట్లు మీరు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు పరిశీలించుకోండి. పెద్దగా అయిన తర్వాత మన రిలేషన్షిప్ లో కో డిపెండెంట్ అనేది వస్తుందన్నమాట. కో డిపెండెంట్ అంటే నేను నా ఆనందం కోసం అవతల వ్యక్తి, చూడండి మీ ఆనందం కోసం కోడ్ డిపెండెంట్ అవరాదు. మీ ఆనందం అంటే ఎదుటి వాడి వ్యక్తిని ఉంటే అవ్వాలి. వాడు నవ్వుతే నేను నవ్వుతాను, వాడు దుఃఖం పడితే నేను దుఃఖం పడతాను, వాడు ఏడిస్తే నేను ఏడుస్తాను అంట. ఆ డిపెండెన్సీ ఉంటానంటే వారి మీద మేము భారం వేయరాదు. ఒక పారాసైట్ అంటే తెలుసు కదా మీకు. అంటే నా ఆనందం అవతల వ్యక్తితో ఉంది. అవతల వ్యక్తి ఏంటి? నేను ఆనందంగా ఉంటాను, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు దుఃఖంతో నుండు, నేను ఇలాంటి పారాసైట్ మైండ్ లా డైలిమాలన మేము జీవించరాదు. పిల్లలు కోడిపెండెంట్ గా చేసుకోవడం లేకపోతే, భర్తతో కోడిపెండెన్స్ లేకపోతే, అంటే చూడండి పిల్లలతో వారు అనుబంధము ప్రేమ పెంచుకోక, భర్తతో ప్రేమ పెంచుకోక మీకు ఎలా ఇస్తారు? వారినే ప్రేమించుకునే లేదు, వారు ఇంకొకరికి ఎలా ప్రేమ ఇస్తారు చెప్పండి? వారిలో అంత దుఃఖం, అంత బ్లాక్స్ ఉండి ఇంకొకరికి ఎలా వారు రియాక్ట్ అవుతారు? వారు రియాక్ట్ అవుతే నెగిటివ్ గా రియాక్ట్. మీదంతా తీసుకొని వారంతా దుఃఖము, వారంతా కోపం అంతా మీ చెదారంతా తెచ్చి మీ తల మీద సురుతారు. మీకేమంటే ఇబ్బంది కలుగుతుంది. ఇదేమరా ఇట్లా వస్తాడు, నేను బాగుంటున్నా నాకేం ఏమిందనే చెత్తని సురుతుండడంట, మీకు ఇసుగొస్తుంది. ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఆ ఉంటేనే నా జీవితము. ఈ గర్ల్ ఫ్రెండ్ అంటే భాగస్వామి లేదు, ఫ్రెండ్ అంటారు కదా, ఆ ఫ్రెండ్ లేకపోతే నా జీవితం లేదు. లేదంటే ఆ పిల్ల లేకపోతే, ఆ పిల్ల ప్రేమించలేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అంట. అలాంటి డిపెండెన్సీ ఉండరాదు. సో మన ఆనందం వేరే వ్యక్తిలో ఉంది అని నమ్మి మనం ఇంకా ఇంకా చేయలేము అన్నమాట. అంటే మన మన సంతోషం అవతల వ్యక్తిలో ఉన్నదని మేము ఆ భావన పొందరాదు. అవతల వ్యక్తి నచ్చితేనే నాకు ఆనందం సంతోషం, లేకపోతే ఇంకేం లేదు నా జీవితంలో అనే భావనలను ఎప్పుడు కలగరాదు. ఒక పారాసైట్ లాగా డిపెండ్ అయిపోయినప్పుడు, ఆ పారాసైట్ నుండి మేము ఎంత సపోర్ట్ చేస్తాం చూడండి. ఆ పారాసైట్ డెలిమా నుండి మేము జ్ఞానం అజ్ఞానంలోనే ఉండిపోతాం. ఇలాంటి భావన ఉంటే ఎదుటి వారి వ్యక్తులను ఊపిరి ఆడకి కష్టం అవుతుంది. ఏమి ఇలాంటి వ్యక్తపరుస్తున్నాడు, ఇలాంటి భావనలు వ్యక్తపరుస్తారు అంట. మీరు చూడండి ధ్యానంలో కూర్చొని ఉంటారు, లేదు మీరు ఒక స్థానంలో నిల్చుకొని ఉంటారు, సడన్ గా ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని హగ్ చేసుకుంటే మీకు ఎంత ఇబ్బంది కలుగుతుంది? మీరు రెడీగా ఉంటే తానే ఆ వ్యక్తిని మీరు స్వీకరించగలరు. మీరే రెడీగా లేకపోయి సడన్ గా వచ్చి హగ్ చేసుకుంటే, లేదు ధ్యానంలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి మిమ్మల్ని తట్టేసి హగ్ చేసుకుంటే మీకు ఎంత ఇబ్బంది కలుగుతుంది?
అలాంటి భావనలు ఇన్నర్ చైల్డ్ ప్రాబ్లం ఉండేవారు చేస్తా ఉంటారు. మీరు దాన్ని అర్థం చేసుకోనాలా. మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు అప్పుడు మాత్రం మేము హగ్ చేసుకోనికి రిసీవ్ చేసుకోనికి అవకాశం ఉంటది. ఆ భావనలు మేము గమనించాల. అలా చేస్తే ఆ వ్యక్తి మన నుండి దూరం వెళ్ళిపోతారు. అంటే ఆ ఊపిరి నుండి విసుగుతనం నుండి వారేం చేస్తారు, భార్య భర్తలన ఇలాంటి సమస్యలే ఉంటాయి. ఆ భార్య భర్తలు ఏం చేస్తారు, ఇలాంటి భావనలు వ్యక్తపరుతారో విడిపోదాం అనే భావనము వారి ఇద్దరిలా వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడ్డాను. అప్పుడు మేము ఎదుటి వారి వారికి రెస్పెక్ట్ చేయాలి. వారు పరిధిని, వారి బౌండరీని మేము రెస్పెక్ట్ చేసి మేము వారిని అడుగు పెట్టాలి. అదే కాక మేము కో డిపెండెన్సీ ఉండదంట. వారికి ఎలాంటి ప్రవర్తన చేయరాదు. వారి భావనలు మేము వ్యక్తపరచాల. ఏమమ్మా చేస్తారో వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే మనం చేయాలా? ఎందుకు మీకు వాళ్ళు ప్రేమ కావాలి. వాళ్ళు డాన్స్ అంటే చూడండి, కో డిపెండెన్స్ అయినోడు వారికి ఆటల బొమ్మ, కీలు బొమ్మ లాగా చూస్తారు. కీలు బొమ్మలు అంటే వారు ప్రేమము కుని అంటే కుణుస్తారు, ఆడంటే ఆడతారు. ఎలాంటే కోల్పోతారు అనే భావన వల్ల వారు ఏమని చేసేకి రెడీ ఉంటారు. ఇలాంటి భావనలను మేము గుర్తించాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ జీవితం మీరు జీవించట్లేదు, అర్థమైంది కదా. సో అప్పుడు ప్లీజ్ ప్లీజ్ చేయడం మొదలు పెడతారు. ప్లీజ్ చేయడం వల్ల మీకి సమస్య అవుతుంది. ఆ వ్యక్తికి ఏమి ఇష్టం ఉందా లేదా అవన్నీ చేస్తాయన్నమాట. సో దట్ ఆ వ్యక్తి ప్రేమ మీకు ఉంటది, ఇంకా భయం ఉంటది. అంటే ఈ వ్యక్తి నన్ను వదిలిపెడతారనే భావం నుండి వారు ప్లీజ్ చేయడము, వారు ఏమి అడుగుతారో దాన్ని అంతా చేసేకపోతారు. అలాంటి మేము వ్యక్తపరచరాదు. అరే నాను ఆ వ్యక్తికి ఇష్టం ప్రకారం కారం ఉండకపోతే ఆ వ్యక్తి నుంచి దూరం అవుతాను. అంటే వంటలు చేసే టైంలో చూడండి, ఇష్టమైన వంట చేసుకోకపోతే నా భర్త నన్ను స్వీకరించడు, నన్ను ప్రేమించడు అంట. ఆ భావన వలన మీరు రకరకాల వంటలన్నీ చేసి పెడతారు. ఆ భావనల నుండి అయితే అవతల వ్యక్తిని మేము రెస్పెక్ట్ చేయాలి. ఆ వ్యక్తి ప్రేమ ఎలా ఉంది అనేది మేము గుర్తించి మేము దానికి సరైనగా మేము ప్రేమించాలా. దాన్ని కో డిపెండెన్స్ అంటారు అన్నమాట. సో మీలో ఎంతమంది ఈ డిపెండెన్స్ తో రిలేట్ చేసుకోగలరు? మీరు అథెంటిక్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ అంతా కూడా మన ఓన్ ఫీలింగ్ మీద ఫోకస్ చేసుకోవడానికి మనం ఉన్నాము. నాకు ఈ జబ్బు ఉంది అని డయాగ్నోజ్ చేసుకోవాలా. నాకు ఇలాంటి జబ్బు ఉండదు అనేది మీరు గుర్తించాలి. గుర్తించినోడు సగం ఆవిడే మనం హీల్ అవుతాం. కానీ జబ్బులన్నీ మూసిపెట్టుకుంటే మీకు దాని నుండి బయటకు వచ్చేకి మార్గం దొరకదు. జనరల్ గా జనరల్ గా పిల్లలు మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు వాళ్ళకి దైవంతో సమానం. ఎవరైనా కానివ్వండి, ఏ పిల్లలు కానివ్వండి, పుట్టినప్పుడు వాళ్ళే కదా రోల్ మోడల్. చూడండి, వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏం లేదనేది వారు ఆ గుర్తించారు. వారే తల్లిదండ్రులు, వారే దైవం అంటే తెలుసుకొని ఉంటారు. వారు ఆ పిల్లలకి ఆ లైంగిక వేదన లేదంటే అబ్యూజ్ చేయడము, లేదంట చిన్నప్పటి టైంలోన వేరే వేరే చూసి నువ్వు నల్లోడు నువ్వు చిన్నోడు అంట అలాంటి భావనలు కలిగే టైంలోన వారు వారు ఏమి అపోజ్ చేయరు. ఎలా అంటే వ్యక్తపరచరు. తల్లిదండ్రుల ముందు వారు ఏమైనా చేసి తిరిగా మళ్ళీ కొడతారంట. ఆ భావనని వ్యక్తపరచరు. ఎలా అంటే అపోజ్ చేయలేదు. వారు నా తల్లి తండ్రే రైటు, నా తల్లి తండ్రే పర్ఫెక్ట్, నేనే రాంగు, నాలో ఏదో లోపం ఉందని వారు మనసులోనే పెట్టుకొని నడుస్తారు. వారు ఏమి చెప్పక అలా అని చెప్పి మనల్ని మనము తప్పుగా మార్చుకుంటాము. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే నేను తప్పు అని నేను అనుకుంటానో, నేను ఎట్లా నా చిన్నతనం వైపు నేను చూసుకోను, నేను తప్పు అనే అంతా నాదే తప్పు కదా. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే దాంట్లో ఉంటామో మనము మనము అది చూడడానికి కూడా ఇష్టపడము.
అంటే మనలో నాదే తప్పు ఉంది, నాదే తప్పు ఉంది అన్నాడు. మీ ఇన్నర్ చైల్డ్ లోనా అంటే చిన్ననాటి టైంలోనా ఏం జరిగిందంటే మీరు చూసుకునేకనే ఇబ్బంది పడతారు. అబ్బో నా చిన్నతనం ఇలా ఉందా, అంటే నేను ఫేస్ చేశానా, ఇలాంటి ట్రామా నేను ఎక్స్పీరియన్స్ చేశానా అంటే మీరు చూసుకునేకి భయపడితే ఇలాంటి ఇబ్బంది కలిగింది, ఇది తండ్రి ద్వారా లేదు తల్లి ద్వారా నీకేమైనా అలాంటి ఇబ్బంది కలిగింటే దాన్ని చూసి మళ్ళీ మళ్ళీ చూసుకునేకి మీరు ఇబ్బంది కలుగుతుంది మీకు. అరే నా తల్లిదండ్రులు ఇలా చేశారా అని చూసుకోవడానికి మనము ఇష్టపడము. సో అలాంటి వాడు ఏం చేస్తారంటే రెసిస్ట్ అంటే ప్రతిఘటిస్తారు. ఇప్పుడు మీకు చిన్నతనంలో మీ అవసరాలు తీరలేదు, మీ బ్లాక్స్ ఫామ్ అయ్యాయి, మీరు అలా అనుకోండి. మా తల్లులు బెస్ట్ అనుకోండి, వాళ్ళు అన్ని ఇచ్చారు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఆ గాయం అయితే అలా ఉంది కదా మీలో. సో ఆ గాయాన్ని మనం ఫేస్ చేయడం ఫస్ట్ స్టెప్. అంటే మీరు ఏమని అనుకోండి, తల్లిదండ్రులు బెస్ట్ అనుకోండి, వారే దైవం అని అనుకోండి, అయితే మీ చిన్నతనంలో జరిగిన గాయంని మీరు ఫస్ట్ గుర్తించాలా. అప్పుడు మీరు దాని నుండి బయటకు వచ్చేకి మీరు ఆ అడుగు పెట్టినట్లు అవుతుంది. చాలా వరకు మనము అవాయిడ్ చేస్తాం. ఆ నాకు ఏమి గాయం లేదు అంట. చూడండి కొంతమంది నాకేమీ లేదంట అంతా మూసి పెట్టుకొని సర్ది పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. మూసి పెట్టిన సర్ది అది చెడిపోతుంది. ఒక హార్ట్ లన్న ఏదైనా పెడితే ఒక క్యాన్సర్ అంట చూడండి, ఆయన చెప్తారు కదా ఎవరో లూయిస్ ఎల్లే గారు చిన్ననాటి టైంలోన వారి తల్లిదండ్రుల నుండి వేదన చెందింది, లైంగిక దౌర్జన్యం చెందింది, మరి పక్కింటి వాడు బలాత్కారం చేసిండేది, అది హృదయాలను పెట్టుకున్నప్పుడు ఆయనకి క్యాన్సర్ అనే ఒక జబ్బు వస్తది. దాచిపెట్టుకొని ఇంతలుగా దాన్ని ఎప్పుడు బయటికి వేయాల. గాయంని బయటికి వేసినోడు మనము మన శరీరము స్వస్థతము మరి కలుగుతుంది. అలా కాకుండా ఇది సత్యం, ఇది ట్రూత్, ఇలా జరిగింది, మన తల్లిదండ్రులను మనము బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, కానీ సత్యాన్ని ఫేస్ చేస్తున్నాము మనం. అదే నా తండ్రి నాన్న ఇలా కొట్టాడు అంటే చిన్నప్పుడు నా తల్లి కొట్టింది అంటే మీ తల్లి కొట్టింది, మీ తండ్రి కొట్టింది అనేది మీరు అది సత్యాన్ని గుర్తించాలా. మీరు మా తల్లిదండ్రి కొట్టిండే సత్యం అది గుర్తించుకోలేకపోతే మీ అది అలాగే ఉండిపోతారు. మీరేమి నాకేమి లేదు, నేను హాయిగా ఉన్నాను అంటే మీరు ఎందుకు ట్రిగర్ అవుతుంటారు, మీరు ఎందుకు బాధపడుతుంటారు? హాయిగా ఉండొచ్చేయండి కదా. మీరు ఎందుకు వాడిని భావనలను గుర్తించక, వారి బౌండరీని గుర్తించక, వారు మరి బ్రేక్ చేసేసి వానికి ఇసుకు ఎలా ఎందుకు పుట్టిస్తారు? హాయిగా ఉంటే దాన్ని మీరు గుర్తించి సత్యంలాగా చెప్పాలి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇంకా నా జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటన మీ దగ్గర షేర్ చేసుకుంటాను మిత్రులారా. నేను మా అన్న ఇద్దరు ఏం చేస్తాము, చిన్ననాటి టైంలో అన్న సుమారు ఒక 5 సంవత్సరాలు ఉండేవాడు. నేను మా అన్న ఇద్దరు పొలంలోకి పోతాము. పొలంలోకి పోయినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏమంటే అప్పుడు చలికాలం ఉంటది. చలికాలం ఉన్నప్పుడు మేము ఆ బావి దగ్గర మా పెద్ద నాన్న వారంతా ఏం చేస్తారు, పశువులకి మేత ఉంటది కదా, అది బణ వేసి పెట్టింటారు. ఆ బణ దగ్గర మేము నియర్ అంటే దాని దగ్గరనే రౌదీలన్నీ పొడింటది. అంటే చిన్న చిన్న ఆకులు ముక్కలన్నీ పొడింటారు కదా, దానికి అగ్గి అగ్గి అంటిస్తాం. అగ్గి అంటించి శైలి కాస్తా ఉంటాం. అదేం చేస్తది, ఒకటి ఒక్కొక్క ఆకకంట అనుకొని మొత్తం ఆ పశువుల మీదకి పొడిటిస్తుంది అది. అప్పుడు ఏం చేస్తాము మేము, అగ్గి అంటిన భయం వల్ల మేము అగ్గి నుండి జంప్ అవుతాం. జంప్ అయిన తర్వాత మా నాన్న వచ్చేసి మేము ఇంట్లోకి వచ్చి వాకిలి వెనుక దాక్కొని ఉంటాం. దాక్కొని మా నాన్న వచ్చేసి చితకబాదుతాడు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి మేము గుర్తించాలి, మరి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలాంటి బాధలు, ఇలాంటి సంఘటనలు అప్పుడు భయం అవుతుంది కదా, మా నాన్న ఏమో చేస్తారు, మా పెద్ద నాన్న ఏమో చేస్తారు అనేది ఆ భావన అక్కడే పెట్టుకొని గాయం పెట్టుకొని ఉంటారు. దాన్ని దాన్ని మేము గుర్తించాలి. మరి సత్యంలా గుర్తించాలా. ఇప్పుడు విషయానికి వస్తే కొన్నిసార్లు మీరు నమ్మరు, తండ్రులే ఆడపిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, లైంగిక వేదన చెందుతారు. ఇలాగే ఒక రీసెంట్ మేము కేస్ స్టడీలో వచ్చినప్పుడు ఒక ఏం చేస్తాడు అతని మూగవాడు ఏం చేస్తాడు, ఒక 5 సంవత్సరాల సుమారు ఒక 3 సంవత్సరాల ఆడపిల్లని
ఆడపిల్లల్ని బలాత్కారం చేస్తాడు. చూడండి, తన భార్య ఉండిని ఆ ఆశ ఆకాంక్షలు ఆ పిల్లల దగ్గర చూపించలేకపోతారు, ఆ పసి పిల్లల మీద చూపించకపోతారు. ఇలాంటి భావనలు ఎందుకు చేస్తారంటే, అతనికి చిన్న పిల్లల టైంలన్నా చిన్న టైంలన్నా ఆ లైంగిక వేదన చెందింటాడో, లేదంటే అతనికి ఇన్నర్ సైడ్ వర్క్ చేసుకోక అతను ఏం చేస్తాడు, అదే భావనని ఏం చేస్తాడు, చిన్న పిల్లల మీద చూపిపోతాడు. ఆ భావన వల్ల మేమేం చేస్తాము, అతని రేప్ చేసిండాడు అంట మేమేం గోల గోల చేసి వాడిని పనిష్ చేసేకి, ఐ మీన్ ఓపెన్ ప్లేస్లన్నా ఊరేసేకి అలాంటి భావనలు వ్యక్తపరుస్తాం. ఏ వ్యక్తినో మనము ఆ వ్యక్తిని మేము సైంటిఫికల్లీ మానసికంగా అధ్యయనం చేస్తున్నాడు. అతను ఒక అంతర్శిశువు గాయపడిన వ్యక్తి అంటారు. మేల్నోటంక చూస్తే అతను చేసిండేది నేరమే అవుతే, ఆ వ్యక్తి చేసిండేది ఇన్నర్ చైల్డ్ ఏమన్నా ప్రాబ్లం ఉండదా, వారి తల్లిదండ్రుల నుండి ప్రేమ పొందిందడా, ఇలాంటి భావనలు రిజెక్షన్ భావనలు ఏమైనా ఉండవా, అవన్నీ మేము అన్ని కనుక్కొని చేసుకొని హీల్ చేసిన తర్వాత వానికి ఉరి శిక్ష వేయాల. వాడు చేసిండేదేమి నేరం అంట, మేము వాడు సరి అంట నేను చెప్పలేదు. ఎలాంటే ప్రతి వ్యక్తిను ఏమైనా తప్పు చేస్తున్నాడంటే మేము వాడు ఎంతలోకి పోయి మేము పరిశీలించాల. వాడు ఎలా ఎందుకు ఉన్నాడు, ఎలా ఈ బిహేవ్ ఎందుకు చేస్తున్నాడు అని మేము పరిశీలిస్తే ఏదో ఒక వెలితి వాని దగ్గరనే ఉంటది. మేము అది పరిశీలిస్తే, ఇప్పుడు చూడండి, మీరు ఇలాంటి నాలెడ్జ్ ని తీసుకున్న తర్వాత మీరు జైళ్ళకి విజిట్ చేయండి. విజిట్ చేసేసి ఆ వ్యక్తి భావనలు ఎందుకు చేసిండవు అని మీరు ఒక 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 నలుగురు ఐదుగురు స్నేహం చేసేసి మీరందరూ గ్రూప్ అయ్యి పోయి ఆ జైలుకి పోయి స్టడీ చేయండి. ఆ వ్యక్తిని ఏమైనా ఎందుకు అయిండడు, ఎలా ఇచ్చేసిండారు అని స్టడీ చేసినాడు. ప్రతి ఒక్క వ్యక్తికు ఒక ఇన్నర్ సైడ్ ప్రాబ్లం ఉంటది. దాన్ని మేము వర్క్ చేసుకున్నాడు మనకి దాని నుండి హీల్ అవ్వచ్చు. లేకపోతే వారు అలాగే వారి జీవితం అంతా గడిచిపోతారు. మాది ఏదో కర్మం ఉంది, కర్మం వల్ల మాకు ఇలా అయిందంట, మేము అదే ఒక సంకల్పంలోన మీరు అదే భావన వల్ల మేము ముడిపడి ఉంటాం. ఒకటంటే చిన్ననాటి పొడిండే గాయాలు పెద్ద అయినాక వారికి ట్రిగర్ అయ్యాయి. ఈ రీతి మనము ప్రాబ్లంలను ఇరుక్కుంటాం. లెట్ మీ ఫేస్ ది ట్రూత్ అని చెప్పి మీరు ఫేస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇన్నర్ చైల్డ్ వర్క్ ని చేసుకునేకి మీకు దావ దొరుకుతాయి. సత్యం సత్యం, అది ఎంత చేదుగా ఉన్నా కూడా సత్యం సత్యమే. దాని ఎప్పుడు మీరు మాయం చేయలేరు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ట్రుత్ ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసిన తర్వాత మీకు గ్రోత్ త్రూ అవుతుంది. దీన్ని ఫేస్ చేసినప్పుడు మీ ఆంతరిక అభివృద్ధికి మీకు ఒక దావ దొరుకుతుంది. ఆ ఇన్నర్ చైల్డ్ కి మీరు కనెక్ట్ అవ్వాలా. ఓకే, కాన్ఫిడెన్స్ తర్వాత మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఇన్నర్ చైల్డ్ కి మీరు కనెక్ట్ అయినోడు మీకి నేనున్నాను, నేనున్నాను మీరు అతన్ని గుర్తించితే మీకు అది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు అప్పుడే కాక దాన్ని ఏమన్నా గుర్తించకపోతే మీ లైఫ్ లోన ఏది ఎదగడానికి ఈ అడ్డంకిలో అవుతుంది. మీరు ఎంత సాధన చేసి ఎంత ఇది చేస్తున్నో ఏదో వెళ్తిలో ఉంటది. నేను ఎన్ని చేస్తున్నా మాకు రిజల్ట్ దొరకదు అంట. ఎలా అంటే ఇలాంటి భావనలు పెట్టుకొని మేము ఎంత ధ్యానం చేస్తున్నా మనకి ఒక రిజల్ట్ అనేది దొరకదు. దాన్ని మేము హీల్ చేసుకోవాలి. మనము అంతర్లోన హీల్ చేసుకున్నాడు, నాకు ఈ వెలితి ఉండదని హీల్ చేసుకున్నాడు, అంతర్శుద్ధి కలిగినోడు మనకి ఒక వెలుగు అనేది దొరుకుతుంది. ఆ సూర్యప్రకాశం అని శాస్త్రం నుండి వచ్చే శక్తిని మేము స్వీకరించగలము. ఈ మైండ్ లెవెల్లో బాగానే ఉంటది, కానీ ఈ ఫేస్ ఈ ఫియర్ ని అట్లాగే ఉంటది. బాధము కోపము అలాగే ఉంటది. మేము మైండ్ లెవెల్లో థింక్ చేస్తుంటాం. మైండ్ లెవెల్లో థింక్ చేస్తే ఏమీ కానుంది. మేము అంతర్లోకి హృదయం నుండి చూడాలి. హృదయం నుండి చూడినప్పుడు అంతర్శేషిని మేము దర్శించగలము. ఏం వెలితి ఉండదు అనేది మేము దర్శించగలము మిత్రులారా. సో ఇంతవరకు మీరు ఓపిక ఇన్నా మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తా. ఈ ఈ రోజు సెషన్ ని ఇప్పటికి ఆపేస్తున్నాను మిత్రులారా.
ధన్యవాదాలు. అలాగే ఆమె మేడం వారికి జూమ్ సెషన్ కి అలాగే గూగుల్ మాత్ కి యూట్యూబ్ మాత్ కి అందరికి ప్రణామాలు చేస్తా నేను ఈ క్లాస్ ని ఈ రోజు సెషన్ ఎండ్ చేస్తున్నాను మిత్రుల ధన్యవాదాలు.